హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ లెర్నర్స్ ప్రొబర్ రేష్మా. రీసెంట్గా మనకి వన్ డే ఎగో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో ప్రజెంట్ చేశారు. ఇది వచ్చేసి ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్. డూ రిమెంబర్, దిస్ ఈజ్ 9th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే లిటిల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే క్లెన్లీనెస్ సర్వే అవార్డ్స్. దీన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అని అంటే 2016 సంవత్సరంలో దీన్ని మొట్టమొదటిసారి స్టార్ట్ చేశారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అభియాన్. మనకి 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ లాంచ్ చేశారు కదా. 2019 వరకు మన ఇండియాని క్లీన్ ఇండియాగా చేయాలి అన్న ఉద్దేశంతో 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ని లాంచ్ చేశారు కదా. దాంట్లో భాగంగానే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని 2016 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ ఇయర్ ఇచ్చినటువంటి అవార్డ్స్లో ఒక మేజర్ ఎడిషన్ ఉందండి. కొత్తగా ఒక థింగ్ని యాడ్ చేశారు. అది వచ్చేసి ఏంటి అని అంటే సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్గా కొత్త ఎడిషన్ అనమాట. అయితే ఇప్పటి వరకు మనం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ వచ్చేసి గత సంవత్సరంలో ఏ సిటీస్ అదేవిధంగా ఏ మున్సిపాలిటీస్ మంచిగా పర్ఫామ్ చేశాయో క్లెన్లీనెస్ని, మన డస్ట్ని కలెక్ట్ చేయడానికి, సెగ్రిగేట్ చేయడానికి, దాన్ని కరెక్ట్గా డిస్పోజ్ చేయడానికి దాంట్లో ఇచ్చేటువంటి అవార్డ్సే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్. అయితే ఈ స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ వచ్చేసి ఏంటి అని అంటే ఒక సంవత్సరం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా అంటే ప్రీవియస్గా 3-4 ఇయర్స్ కొన్ని సంవత్సరాలుగా క్లెన్లీనెస్ని మెయింటైన్ చేస్తున్నటువంటి సిటీస్కి ఇచ్చేటువంటి అవార్డ్సే ఈ స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ అవార్డ్. అదే రీసెంట్గా కొత్తగా యాడ్ చేసినటువంటి ఇనిషియేటివ్. దీంట్లో కూడా మళ్ళీ 5 కేటగిరీస్ వైజ్ మోర్ దాన్ 10 lakhs, 3 to 10 lakh, 50,000 to 3 lakh, అట్లా డిఫరెంట్ 5 రకాల కేటగిరీస్లో దీన్ని డివైడ్ చేశారు. అయితే మొట్టమొదటిసారి ఎప్పుడు మనకి క్లీనెస్ట్ సిటీ వచ్చేసి ఇండోర్, మధ్యప్రదేశ్. అదే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి టాప్ పొజిషన్లో నిలిచింది. కానీ మొట్టమొదటిసారి ఇండోర్ని బీట్ చేస్తూ ఈసారి అహ్మదాబాద్, గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ టాప్ పొజిషన్లో నిలిచింది. సెకండ్ భోపాల్, మధ్యప్రదేశ్. థర్డ్ వన్ వచ్చేసి లక్నో, ఉత్తరప్రదేశ్. అండ్ దీంట్లో బెస్ట్ గంగా టౌన్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. బెస్ట్ క్యాంటోన్మెంట్ సిటీ అవార్డు దేనికి వచ్చిందంటే మన సికింద్రాబాద్కి వచ్చింది. స్పెషల్ రికగ్నిషన్గా మహాకుంభమేళాకి వచ్చింది. దీంట్లో 66 కోట్ల మంది ఆ మహాకుంభమేళాకి అటెండ్ అయ్యారు. అయినా కూడా వేస్ట్ డిస్పోజల్ అదంతా కూడా కరెక్ట్గా చేసినందుకని స్పెషల్ రికగ్నిషన్ దీనికి లభించింది. ఈవెన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుని మన హైదరాబాద్ 6వ స్థానంలో ఉన్నది. 6th ప్లేస్లో ఈ అవార్డ్స్ని అందజేశారు. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ కేటగిరీలో మోర్ దాన్ 10 lakh పాపులేషన్లో ఇండోర్ టాప్ పొజిషన్లో నిలిచింది. దీని హోస్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మనోహర్ లాల్ దీనికి యూనియన్ మినిస్టర్గా ఉన్నారు. ప్రజెంట్ చేసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.